A very good evening, dear parents. It's very good to see you all in this Zoom meeting after a long time. ముందుగా చిన్న కొటేషన్ తో విల్ బిగిన్ అండి. కాళిదాసు గారు అందరికీ తెలుసు, ప్రముఖ కవి. తను ఏమన్నారనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ సెషన్ ప్రారంభిద్దాం. ఆరోగ్యంగా లేని మనిషి జీవితంలో ఏది సాధించలేడు. మన జీవితంలో ఎన్ని సాధించాలన్నా ఏది సాధించాలన్నా మనకి చాలా మంది డిటర్మినేషన్, కాన్ఫిడెన్స్, రకరకాల మాటలు చెప్తుంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ we need to be healthy and you cannot enjoy the wealth if you are not in good health. సాధించిన సంపదని మనం ఎంజాయ్ చేయాలన్నా, కుటుంబానికి మంచి జీవితాన్ని మనం అందించాలన్నా, the most important thing is we need to be healthy. సో ప్రస్తుతం ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ ఇట్స్ బీన్ స్ప్రెడింగ్ ఇన్ టు విలేజెస్ అండ్ టౌన్స్. మన కోట్ల, మెట్పల్లి ఈ రీజన్స్ లో కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ సమయం దీని మీద అవేర్నెస్ కి పల్మనాలజిస్ట్ కంటే ఒక మంచి వ్యక్తి దొరుకుతారని నేను అనుకోలేదు. అండ్ ఫార్చునేట్లీ ఇన్ అవర్ సొసైటీ there is an important person, you know him already, Dr. Vinay Kumar garu. He's a consultant pulmonologist. He's established Surya Chest Clinic in Karimnagar about 10 years ago, and he's presently professor and head of the department of pulmonology in KIMS Nagar. Sir, good evening sir, Dr. Vinay Kumar garu. Yeah, good evening. Thanks for the introduction. Hope I am audible. Yes, sir. Good evening, everyone. Thank you very much, sir, for accepting our request and joining in this Zoom meet. మా పేరెంట్స్ అందరితో కూడా డిస్కస్ చేయడానికి, అండ్ చాలా మంది వీలు పడక రాని వాళ్ళకి కూడా ఇది సెషన్ రికార్డెడ్ గా ఉంటుంది. ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఆల్సో సూన్ ఆఫ్టర్ ద మీటింగ్. ఫస్ట్ డాక్టర్ గారు మీద మాట్లాడిన తర్వాత మోస్ట్ ఇంటరాక్టివ్ గా ఈ సెషన్ ఉండేటట్లుగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. దెన్ ఇట్ విల్ బి వెరీ ఇంటరాక్టివ్ సెషన్ అని అనుకుంటూ నేను భావిస్తూ నేను డాక్టర్ వినయ్ కుమార్ గారికి అప్పచెప్తున్నాను. సార్, యూ కెన్ ప్లీజ్. First of all, I would like to express my sincere thanks for involving in this, because sharing the knowledge will alleviate the fears, because those who are ignorant will miss many things, because these are very hard days for all of us, as pandemic is so rampant and spreading, not leaving even villages. We thought villages are maybe spared, but it is not like because of the modern lifestyle, because of traveling, because of all these things. Everyone is moving everywhere, so we cannot, nothing is spared. So ideally, because of lockdown or because of the time gap from the onset of pandemic, we could get some time to understand the disease. And now medicines and investigations relevant to this pandemic, relevant to this virus, are reaching everywhere. So it is helping us to treat appropriately, and with this, most of the deaths now are preventable, and provided if it is diagnosed early, most of the deaths, less than 1%, are happening. Initially we thought the mortality is around 10%, later on it is 6%, now it is less than 1%, provided the person who is approaching the medical facility very early stages, having proper knowledge, this can be prevented rightly. Now నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మీకు. ఇప్పుడు కరోనా వైరస్ అనేది అయితే కొత్తది కాదు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పోయిన డిసెంబర్ నుంచి వింటూనే ఉన్నాం దాని గురించి. ఎప్పుడైనా కూడా మన పక్కదాకా వచ్చేదాకా దాని తీవ్రత మనకు అర్థం కాదు. అలాగే జరుగుతుంది కూడా సాధారణంగా. ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం, మన ఊర్లో వచ్చింది, మన వాడలో వచ్చింది, మన ఇంటి ఎదురుగా వచ్చింది అన్నట్టు ఇప్పుడు మన గడప దాకా వచ్చేసింది ఇప్పుడు కరోనా. కాకపోతే
సరైన అవగాహన ఉండడం వల్ల చాలా మటుకు దాన్ని మనం ఎదుర్కొనేట్టు ఉండొచ్చు. సో మీకు తెలుసు కరోనా అనేది వైరల్ డిసీజ్ అనేది. అయితే వైరల్ డిసీజెస్ చాలా మటుకు మైల్డ్గా సెల్ఫ్ లిమిటెడ్గానే ఉంటాయి. కాకపోతే అన్యూజువల్గా ఈ వైరస్ మాత్రం కొద్దిగా అన్యూజువల్గా అండ్ హలో ఐఎమ్ ఆడిబుల్ రైట్? హలో అదర్స్ మీరు మ్యూట్ లో పెట్టుకుంటే మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండదండి. దాదాపుగా అందరూ మ్యూట్ లోనే ఉన్నారు. 1 or 2 మెంబర్స్ కి అలవాటు లేకనుకుంటాను. ఎస్ సార్. ఎస్. సో ఈ వైరస్కి వచ్చేసరికి ఇది అన్యూజువల్ గా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతున్నది. ద వెరీ నేచర్ ఆఫ్ వైరస్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వైరస్ ఈస్ లైక్ దట్. సో మన అల్టిమేట్లీ దీన్ని మనం ఎదుర్కోవడానికి కావాల్సింది సెల్ఫ్ డిసిప్లినే. సెల్ఫ్ డిసిప్లిన్ అందరం మనం పాటిస్తున్నామో అనుకుంటున్నాం, కానీ ఎంత ప్రాపర్గా పాటిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే మీకు నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన దానికంటే కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి అని. ఇప్పుడు అందరం మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ కోవిడ్ పేషెంట్. దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ బి స్పేర్డ్. మన ఎదురుగా ప్రతి మనిషి ఎవరు కనిపించినా కూడా, ఎవరైనా మన ఇంటి వాళ్ళైనా, మన ఇంటి ఎదురు వాళ్ళైనా, మన ఆఫీస్లో వాళ్ళైనా, మన కో ప్యాసింజర్ అయినా, మార్కెట్లో వెళ్తే ఎవరినైనా కూడా ఫస్ట్ ఆయనకు కోవిడ్ ఉంది అనుకొని మనం ప్రిపేర్ అయిపోతేనే దాని నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది. మన పక్కింటి ఆయనే కదా, మన ఎదురింటి ఆయనే కదా, మన ఆఫీస్లో కొలిగే కదా, స్కూల్లో కొలిగే కదా అని ఆ భావం ఉంటే మాత్రం అది ఎవరిని స్పేర్ చేయట్లేదు. సో ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ కోవిడ్ పేషెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మనం రొటీన్ మన రోజువారీ కార్యక్రమాలు, పనులు అవన్నీ చేసుకోకుండా ఉండడం ఇంపాసిబుల్. ఎన్ని రోజులు ఉంటాం అనేది సమస్య ఎవరికైనా. ఎందుకంటే మనం పొద్దున్న లేచి పని చేసుకుంటేనే ఎవరికైనా గడుస్తుంది. కాబట్టి ఎంతో కొంత బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అయితే దీంట్లో కల్లా వీలైన కాడికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఇంపార్టెంట్. సాధారణంగా 3 నుంచి 6 ఫీట్ల డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. రెండోది, ఓపెన్ ఏరియాస్లో మన వీలైనంత వరకు క్లోజ్డ్ స్పేసెస్లో ఉండకుండా ఓపెన్ స్పేస్లలో మన మీటింగ్స్ కానీ, మన పనులు కానీ, ఇప్పుడు ఇంతకు ముందు ఇదివరకు చేస్తున్న దానికి పూర్తిగా విరుద్ధం ఇది. ఇప్పుడు మనకు కొత్తగా ఎవరైనా వచ్చినా, వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినా, ఏదైనా పని చేసుకోవాల్సి వచ్చినా, వీలైనంత వరకు ఓపెన్ స్పేసెస్ ఆర్ బిగ్ స్పేసెస్, లార్జ్ స్పేసెస్లో మన పనుల్ని ప్లాన్ చేసుకుంటే మంచిది. మూడోది, మాస్క్లు అయితే అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. కానీ మాస్క్లు అయితే తెలిసినాయి, కానీ మాస్క్ని ఎలా వాడాలనే విషయం చాలా మందికి అవగాహన లేదు. మాస్క్లో రకాలు ఉన్నాయి. ఇప్పుడు సర్జికల్ మాస్క్లని, N95 మాస్క్లని, N99 అని డిఫరెంట్ మాస్క్లు వచ్చేసినాయి మార్కెట్లోకి. రకరకాల డిజైన్లు, రకరకాల కంపెనీలు కూడా రిలీజ్ చేస్తున్నాయి. ఆఖరికి బట్టల షాప్ల వాళ్ళు అలెన్ సోలీ మాస్క్లు కూడా వచ్చినాయి. అలా కాకుండా ఆఖరికి మన సింపుల్గా వాడే హ్యాండ్ కర్చీఫ్ ని కూడా ప్రాపర్గా యూజ్ చేస్తే అదైనా కూడా మంచి మాస్క్ లాగా పనిచేస్తుంది. అంటే ఎంత కరెక్ట్గా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. చాలాసార్లు మనం మాస్క్ పెట్టుకొని ఒకసారి పెట్టుకున్నామనంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మాస్క్లో, మాస్క్ ఐడియా ఆఫ్ మాస్కింగ్ ఏంటి? సో మన నోట్లో నుంచి, ముక్కు నుంచి వచ్చే గాలి సెక్రిషన్స్ని బయటకి స్ప్రెడ్ కాకుండా ఆపేది మాస్క్. అట్లాగే ఎదుటి వాళ్ళ నుంచి వచ్చేది మనం పీల్చుకోకుండా ఆపడానికి మాస్క్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి సోర్స్, అంటే మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా, వేరే వాళ్ళ నుంచి మనకు రాకుండా కాపాడేది మాస్క్ మధ్యలో. అయితే దీన్ని ఎంత ప్రాపర్గా పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రాపర్గా పెట్టుకోవడం అంటే ఏంటి? అది ముక్కుని, నోటిని సరిగ్గా కవర్ చేస్తుందా లేదా. ఇప్పుడు పెట్టుకుంటారు కొందరు ఇట్లా, సగం ముక్కు, సగం నోరు కవర్ అవుతుంది, సగం ముక్కు కవర్ అవుతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంటుంది. సో అది ప్రాపర్ మాస్క్ కాదు. ఏం మాస్క్ వాడుతున్నాం అనే దానికంటే మాస్క్ని ఎంత పద్ధతిగా పెట్టుకుంటున్నాం అనేది ముఖ్యం. రెండోది, ఒకసారి మాస్క్ పెట్టుకుని మనం ఒక పనికి బయటకు వెళ్తున్నామనంటే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మాస్క్ని తీయకూడదు. మధ్యలో ఫ్రెండ్ కలవగానే మాస్క్ని కింద అనుకొని మాట్లాడుతుంటాం మనం, లేదా అప్పటి వరకు మాస్క్ పెట్టుకుంటాం. కానీ ఎక్కడైతే అవసరం ఉంటుందో వెళ్ళి ఇంకోళ్ళతో మాట్లాడాల్సి వచ్చేటప్పుడు, ఇంకేదో పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ తీరబోయి గాలాడతలేదని తీసేస్తాం. నిజమే, మాస్క్ పెట్టుకోవడం ఎవరికి అలవాటు లేని పని. కొందరు డాక్టర్లకు తప్ప, కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ తప్ప, ఈవెన్ డాక్టర్లు కూడా అంతసేపు మాస్క్ పెట్టుకోవడం చాలా ఇబ్బంది పడతాం. కానీ ఇది ఇప్పుడు మనం విపత్కరమైన పరిస్థితి, తప్పని పరిస్థితి కాబట్టి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే చాలా మటుకు
మనం ఈ ఇన్ఫెక్షన్ ని స్ప్రెడ్ కాకుండా మనకు రాకుండా మాస్క్ ఆపుతుంది కాబట్టి. సో ప్రిన్సిపల్ పాయింట్ ఏంటి, మాస్క్ పెట్టుకున్నప్పుడు ఓపిక్గా ఉండాలి, అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి, లౌడ్గా మాట్లాడుకుని నెమ్మదిగా ఎంత మనం గట్టిగా మాట్లాడితే, ఎంత ఎక్కువసేపు ఎదుటి వాళ్ళతో మాట్లాడితే అంత ఎక్కువసేపు మన నోటి నుంచి వైరస్ బయటకు పోతుంది, వాళ్ళ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి అవసరం ఉన్నంతనే మాట్లాడాలి. ఎక్కువసేపు ఎక్స్పోజ్ కాకూడదు ఎవరితోటైనా కూడా. ఒక 15-20 నిమిషాలు ఒక పేషెంట్ తోటి ఎక్స్పోజ్ అయినామంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి, మీటింగ్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు మనకు అలవాటైన పద్ధతి ప్రకారం చిట్ చాట్ చేస్తూ ఉంటాం, ఖాళీగా ఉన్నాం కాబట్టి పక్కన ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు. కానీ మనకు తెలియదు కదా ఎవరు పేషెంట్ ఎవరు అనేది తెలియదు. కాబట్టి అవసరం ఉన్నంతసేపే మాట్లాడాలి, ఓపెన్ స్పేస్ లో మాట్లాడాలి, మాస్క్ పెట్టుకొని మాట్లాడాలి. ఇంకోటి మాస్క్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాస్క్ ని ముట్టుకోకూడదు చేత్తో. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద మాస్క్ అనేది అవుట్ సైడ్ వాళ్ళ నుంచి మనకు లేదనుకోండి డిసీజ్, మనం డిసీజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఆ వైరస్ పార్టికల్స్ అనేవి మాస్క్ అవుట్ సైడ్ డిపాజిట్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని ముట్టుకోవడం ద్వారా, వాటిని మాస్క్ ని కిందికి అనుకోవడం ద్వారా ఆ పార్టికల్స్ మన ముక్కు నోరు కన్నులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకోటి మాస్క్ తో పాటు ప్రొటెక్టివ్ షీల్డ్స్, ఐస్ కి కూడా ప్రొటెక్షన్ ఉండాలి. ఐస్ కి ప్రొటెక్షన్ ఎలా ఇస్తాం, స్పెక్టకల్స్ ద్వారా. సో వీలైనంత వరకు స్పెక్టకల్స్ పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. లేదు మనం కొద్దిగా హై రిస్క్ జోన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. హై రిస్క్ జోన్స్ ఏంటి, ఎక్కువ పబ్లిక్ ఉండే ప్లేసెస్. ఎక్కువ పబ్లిక్ ప్లేసెస్ అంటే ఏంటి, మార్కెట్ కావచ్చు, బస్ స్టాప్ కావచ్చు, బస్ కావచ్చు, క్లోజ్డ్ స్పేస్ లో మీటింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఐ షీల్డ్ కూడా అంటే ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా కొద్దిగా వింతగా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ పాటించడం ద్వారా చాలా మట్టుకు మనం ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. మోమాటం కోసం చేసేటివి కావు కాబట్టి వీలైన కాడికి పాటిస్తే మంచిది. ఇక రెండోది, ఇప్పుడు ఇవన్నీ చేసినప్పటికీ మనం ఇంట్లో రకరకాల పాపులేషన్, అంటే ఇప్పుడు మనం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండరు, ఒకే అవేర్నెస్ అనేది అన్నిటికంటే ముఖ్యం. అవేర్నెస్ అనేది అందరిలో ఒకే లెవెల్లో ఉండదు. కాబట్టి ఏదో రకంగా మన ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, యూత్ ఉంటారు. సో వాళ్ళందరికీ దాని యొక్క ఇంపార్టెన్స్, లైఫ్ వైరస్ పార్టికల్స్ వచ్చి రావడం వల్ల వచ్చే పరిణామాలు ఇవన్నీ తెలియవు. కాబట్టి ఎవరో ఒకరి ద్వారా ఎవరైనా ఒకళ్ళు ఎక్స్పోజ్ అయినా మిగతా వాళ్ళకు ఆ రిస్క్ అనేది ఉంటది. కాబట్టి టైం టు టైం, ఎవ్రీ టైం మన ఇంట్లో మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంటది. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఇప్పట్లో వెంటనే అంతమయ్యే పరిస్థితి అయితే లేదు. అట్లీస్ట్ ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ అనేది అంతమందికి అన్ని చోట్లకు రీచ్ అవ్వడానికి ఎంతో టైం పడుతుంది. అట్లీస్ట్ వ్యాక్సిన్ వచ్చినాక, ప్రాపర్ వ్యాక్సిన్ వచ్చినాక కూడా అట్లీస్ట్ 3-4 months పట్టొచ్చు. ఇంత పెద్ద కంట్రీలో ఇంత పాపులేషన్ కి రీచ్ కావాలని అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ కాబట్టి మనకి ఏం కాదు, ఇంకొన్ని రోజులు అయితే అయిపోయింది పరిస్థితి అని అందరూ అనుకుంటూ ఉండొచ్చు. కానీ వ్యాక్సిన్ అనేది అంత సింపుల్ కాదు. ఇందులో వ్యాక్సిన్ వైరస్ కూడా దాని షేప్ ని మార్చుకొని న్యూ స్ట్రెయిన్ లాగా రోజు రోజుకి రూపాంతరం చెందుతుంది. మొదట్లో ఉన్నప్పటికీ వైరస్ కి ఇప్పటి వైరస్ కి జన్యు క్రమంలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఒక వ్యాక్సిన్ అందరినీ కవర్ చేస్తుందని, ఒకటే వ్యాక్సిన్ అందరికి డిసీజ్ రాకుండా చేస్తుంది అనేది కూడా వాస్తవం కాదు. సో దీంట్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి మనం దీంతో ఇంకా ఒక 1 year వరకు కూడా ఇలాగే ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు, చెప్పలేం. దానికంటే ముందే ప్రాపర్ వ్యాక్సిన్స్ వచ్చి వ్యాధి తీవ్రత జన్యు క్రమం మారి అది ఇంకా వీక్ వైరస్ లాగా మారితే నిజానికి మనకు మామూలు జలుబు లాగా వచ్చిపోయి చాలా మందికి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉండొచ్చు. మనం అట్లాగే కోరుకుందాం ఉండాలని. కానీ కీడించి మేలించాలి కాబట్టి మనం అలసత్వం ఉండకూడదు. అలసత్వం అంటే ఈజీ నేచర్, ఏం కాదులే ఏం కాదు అయిపోయింది, ఇంతకు ముందు అట్లాగా లేదు, ఇప్పుడు అందరికి వస్తుంది, వాళ్ళకి వచ్చింది వాళ్ళు రికవర్ అయినరు, వీళ్ళకి వచ్చింది వీళ్ళు రికవర్ అయినరు. సరే అది మంచి న్యూసే, రికవర్ అవుతున్నారు. కానీ అందరూ ఒకే రకంగా ఉండరు. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, షుగర్ ఉన్నారు, బీపీ పేషెంట్, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బాగున్నా ఒక్కరికి ఎవరికైనా ఇబ్బంది అయినా మన అందరికి బాధేస్తుంది ఫ్యామిలీలో. కాబట్టి అందరినీ కాపాడుకోవడం, వీక్ పీపుల్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా అలసత్వం లేకుండా అన్ని ప్రికాషన్స్ పాటించాలి. సో మాస్క్ గురించి, సింపుల్ మాస్క్ సరిపోతుందండి చాలా మందికి. ఇది 3 layer మాస్క్ అంట, సర్జికల్ మాస్క్. ఇవి N95 మాస్క్ అక్కర్లేదు. అయితే అందరూ మాస్కులు కొని రోజు ఇన్ని కొనాలంటే కూడా అంత ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి సింపుల్ మీ దగ్గర ఉన్న ఏదైనా కూడా మీరు మాస్క్ లాగా వాడుకోవచ్చు. కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్, లేదా ఏదైనా క్లాత్ ని కూడా వాడుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ ఏంటి, సోషల్ డిస్టెన్స్ గురించి చెప్పుకున్నాం, మాస్క్ వాడకం గురించి చెప్పుకున్నాం.
అండ్ మన వీలైనంత వరకు మన పనుల్ని తగ్గించుకొని క్లోజ్డ్ స్పేస్లో ఉండకుండా ఓపెన్ ఏరియాస్లో ఈవెంట్స్ని ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాను. వీలైన కాడికి ప్రతిసారి అందరికీ వీలు కాని విషయం, ఎందుకంటే ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి, ఎన్నో సోషియో ఎకనామికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. ఇక ఇవన్నీ కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్. అయితే ఇప్పుడు ఇన్ని తీసుకున్నప్పటికీ డిసీజ్ ఈజ్ ఇన్విటబుల్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్. ఎవరు ఎప్పుడు ఎట్లా ఎక్స్పోజ్ అవుతామో, ఏ కారణం వల్ల ఎక్స్పోజ్ అవుతామో, చిన్న మిస్టేక్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. అయితే మరి ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలి? చాలాసార్లు ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఇది అన్ని ఇన్ఫెక్షన్స్ లాగానే చాలా మందిలో మామూలు జ్వరం జలుబు లాగానే మొదలవుతుంది. మామూలు జ్వరం జలుబు నొప్పులు ఒళ్ళు నొప్పులు లాగానే మొదలవుతాయి. కాబట్టి మనం చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, జలుబు దగ్గు వస్తే ఎవరమైనా కూడా హోమ్ రెమెడీస్ పాటిస్తాం. మనకు తెలిసినాయి, పారాసిటమాల్ వేసుకుంటాం, జలుబుకి సిట్రిజిన్ టాబ్లెట్ మాంటిలూకాస్టో వేసుకొని దాని గురించి మర్చిపోతాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 80-90% ఆఫ్ ద పబ్లిక్ లో అది మామూలు జలుబు జ్వరం లాగా వచ్చి తగ్గిపోతుంది, వాస్తవమే. కాకపోతే వెరీ ఫస్ట్ స్టేజ్ లో దాన్ని మనం నోటీస్ చేసి మనకు దగ్గరలో ఉన్న డాక్టర్ హెల్త్ అథారిటీస్ ని కలిస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అంటే మెజారిటీలో మామూలు తీవ్రతతో వచ్చి తగ్గిపోతుంది కాబట్టి మనం దాన్ని నోటీస్ చేయం. కానీ ఆ టైంలో కూడా మనం పొటెన్షియల్ క్యారియర్స్ అంటే వ్యాధిని మనం మిగతా వాళ్ళకు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది ఒక 2 నుంచి 3 వారాల పాటు. కాబట్టి మనలో తగ్గిపోయింది కాబట్టి అది కరోనా కాదు, మామూలు 2-3 రోజుల జ్వరం వచ్చి తగ్గిపోయింది కాబట్టి కరోనా కాదు, నేను మామూలుగా 3-4 రోజు నుంచి ఎప్పటిలాగా బయట తిరుగుతాను అని అనుకోకూడదు. ప్రతి ఫీవర్ని ఫస్ట్ మనం కరోనా లాగానే సస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మామూలు మనకు సొసైటీలో సీజనల్ గా వచ్చే ఫ్లూస్ ఏంటి, ఇన్ఫ్లుయెంజా ఉంటుంది, మామూలు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మలేరియా ఫీవర్ కావచ్చు, టైఫాయిడ్ ఫీవర్ కావచ్చు, ఇవన్నీ ఫీవర్స్ వస్తుంటాయి పోతుంటాయి. సాధారణంగా మామూలుగా రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది వైరల్ ఇన్ఫెక్షనే కాదా అనేది. రొటీన్ సింపుల్ సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సింపుల్ మలేరియా టెస్ట్ చేసుకోవాలి. అవి పెద్ద ఖర్చుతో కూడుకునే కావు, చాలా మటుకు ప్రతి చోట అందుబాటులో ఉన్న పరీక్షలే దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళి చేయించుకోవడం వల్ల ఆ బ్లడ్ పిక్చర్ చూడడం వల్ల కూడా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాదా అని ఒక రకమైన అవగాహన వస్తుంది. కొందరిలో మాత్రం తీవ్రంగా జ్వరం వస్తుంది, చలి అనుకుంటుంది, 4-5 రోజులైనా తగ్గదు, అటువంటి వాళ్ళు మాత్రం డాక్టర్ నోటీస్ దగ్గరికి వస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఫీవర్నైనా కూడా అది సింపుల్గా తగ్గిపోయిన తర్వాత కూడా దాన్ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది 2 నుంచి 3 వారాల వరకు దాని యొక్క కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వీక్ లో నార్మల్ ఫీవర్ లాగా వచ్చి తగ్గిపోతుంటుంది. సెకండ్ వీక్ లో దాని వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల లంగ్ లోపల డ్యామేజ్ అవడం అనేది మొదలవుతుంది. సాధారణంగా 3 నుంచి 4 రోజులు జ్వరం తర్వాత, మధ్యలో 3-4 రోజుల గ్యాప్ తర్వాత 7-8 రోజుల తర్వాత దగ్గు ఆయాసం తీవ్రత అనేది చాలా మందిలో వస్తుంటుంది. మెజారిటీలో అది కూడా తగ్గిపోతుంది. కానీ కొందరిలో మాత్రం దమ్ము తీవ్రత పెరిగి అది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, మొదటి రోజు నుంచి వచ్చిన ఫీవర్ ని కూడా గుర్తుపెట్టుకొని డాక్టర్స్ కి చెప్పాలి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అలర్ట్ చేస్తారు. ఏ టైంలో అవి కాంప్లికేషన్స్ కి దారితీస్తాయి, మీరు ఏ టైంలో డాక్టర్స్ కి రిపోర్ట్ చేయాలి అని తెలుసుకోవడం ద్వారా దాన్ని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. సమర్థంగా ఎట్లా ఎదుర్కొంటాం? దానికి చాలా సార్లు కరోనా రాగానే అందరినీ మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి లేదు, అడ్మిట్ చేసేంత రిసోర్సెస్ లేవు, అడ్మిట్ చేయాల్సిన అవసరమూ లేదు. ప్రాపర్ గా తెలుసుకోవడం ద్వారా 95-98% ఆఫ్ ద పేషెంట్స్ ని ఇంట్లోనే ట్రీట్ చేయొచ్చు. అయితే ఇదివరకు లాగా మనకు ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అని అంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే మనతో పాటు మన ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబరో మనతో పాటు వచ్చి హాస్పిటల్లో చూయించడం కానీ మనతో పాటు ఉండడం కానీ జరిగేది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి, మనతో పాటు మనమే చూసుకోవాల్సిన పరిస్థితి మన హెల్త్ ని. ఎందుకంటే క్లోజ్ మెంబర్ ఆర్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ తప్ప నీతో పాటు ఎవరు రావడానికి కూడా ధైర్యం చూపే పరిస్థితి లేదు. ఎవరిది వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఎంత ఎర్లీగా మనం ఇవి నోటీస్ తీసుకొని, డాక్టర్స్ నోటీస్ కి తీసుకొని, హెల్త్ అథారిటీస్ నోటీస్ కి తీసుకెళ్లడం వల్ల వాటి పరిణామం ఏ టైంలో ఎట్లా మారుతుందో తెలుసుకోవడం ద్వారా సైకలాజికల్ గానే కాకుండా మన ఇంట్లో దానికి కావాల్సిన విషయాలు, ఎప్పుడు ఏ టైంలో ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి పేషెంట్ ని, ఏ టైంలో మన దగ్గర డబ్బులు రెడీ పెట్టుకోవాలి మరి సీరియస్ అయితే,
ఇవన్నీ తెలుసుకోవాలి. సడన్ గా నెత్తి మీద పడ్డాక రెండో వారంలో బాగా తీవ్రంగా అయినాక మనకు అప్పటికప్పుడు ఏం చేయాలని పరిస్థితి ఉండదు, నీకు హాస్పిటల్లో బెడ్ దొరికే పరిస్థితి కూడా లేదు. కాబట్టి 10 మందిలో 100 మందిలో 10 మందికి అవసరమైన కూడా ఆ ప్రిపేర్డ్నెస్ మొదటి నుంచి కూడా, కాంప్లికేషన్స్ వస్తే ఎవరిని అప్రోచ్ కావాలి, ఏం చేయాలి అనే విషయాల మీద అవగాహన ఉండాలి. డే 1 నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా బయటపడుతున్నారు మా అబ్జర్వేషన్ లో. సో ఏం చేయాలి, హెల్త్ అథారిటీస్ నోటీస్ తీసుకెళ్ళాలి, కాంప్లికేషన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. కామన్ గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి నేను చెప్పినట్టు, ఇప్పుడు మెజారిటీ ఫస్ట్ వీక్ నార్మల్ అయిపోతుంటారు, సెకండ్ వీక్ కొందరికి దగ్గు దమ్ములాగా ఉండి మందులతోటి రికవర్ అవుతారు, కొందరు మాత్రం సీరియస్ అవుతారు. ఎట్లాంటి వాళ్ళు సీరియస్ అవుతారు, సాధారణంగా మెజారిటీ రిస్క్ కోమార్బిడ్ కండిషన్స్. ఈ పాటికి మీరు కోమార్బిడ్ కండిషన్స్ ఏంటో పేపర్లో రోజు చూస్తూనే ఉన్నారు. కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఏంటి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్స్, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళంటే షుగర్ పేషెంట్లు కావచ్చు, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, స్టీరాయిడ్స్ మీద వాడుతున్న వాళ్ళు ఉండొచ్చు, డయాబెటిక్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు అయి ఉండొచ్చు, గుండె జబ్బు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఇలా మనకు ఎల్డర్లీ వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు. సో వేరే ఆర్గాన్ డ్యామేజ్ అయి ఉన్న క్రానిక్ ఆల్కహాలిక్స్ అయి ఉండవచ్చు. సో వీళ్ళలో మామూలు వాళ్ళకంటే వ్యాధి తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువగా అలర్ట్ గా ఉండాలి. డాక్టర్ గారు అయితే సారీ ఫర్ దట్, ఇప్పుడు మన దగ్గర అంటే మీ హాస్పిటల్లో మీరు ఎంతమందిని దాదాపుగా డయాగ్నోస్ చేస్తే పాజిటివ్ అని వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి వివరిస్తారు? ఓకే, మోస్ట్ ప్రాక్టికల్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చూసే ఓపీలో రోజు 7 to 8 పేషెంట్స్ ఎవరేజ్ గా ఉంటున్నారు. నిన్న ఒక్క రోజే దగ్గర ఒక 22 పేషెంట్స్ చూశాను నేను. అందులో అంటే నా ఓపీ టర్న్అవుట్ లో ఆల్మోస్ట్ ఒక 50% కోవిడ్ పేషెంట్స్ ఉంటున్నారు. సో మెజారిటీ రికవర్ అవుతున్నారు. మెజారిటీ రికవర్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ అప్రోచ్. కొందరు మాత్రం లేట్ గా ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళకే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వాళ్ళని అడ్మిట్ చేయాల్సి వస్తున్నది. అయితే మనం ఇంట్లో మానిటర్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, మెజారిటీకి ఇచ్చాక ఫస్ట్ మేము ఎర్లీగా వచ్చిన వాళ్ళకి యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తున్నాం. యాంటీవైరల్ డ్రగ్స్ అంటే ఇప్పుడు మీకు మార్కెట్లో ఆల్రెడీ చూసుంటారు, ఫాబిపిరావిర్ అని. కొందరికి అవి అవైలబుల్ లేకపోతే ఫ్లూవిర్ అని కూడా ఇస్తున్నాం. సో ఇలాంటి ఫాబిపిరావిర్ అంటారు. సో అవైలబిలిటీ అనేది కొద్దిగా ఇష్యూ ఉంది కాబట్టి ప్రాపర్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే మీకు దొరుకుతాయి. రెండోది స్టీరాయిడ్స్ ఇస్తాం. స్టీరాయిడ్స్ సెకండ్ వీక్ నుంచి ఇస్తుంటాము సాధారణంగా. మూడోది ఈ కరోనాలో కాంప్లికేషన్స్ ఏంటంటే రక్తంలో రక్త సరఫరా స్లోగా జరిగి బ్లడ్ క్లాట్స్ అనేటివి వస్తుంటాయి. దానివల్ల కూడా వ్యాధి తగ్గిన తర్వాత కూడా కాంప్లికేషన్స్ అంటే స్ట్రోక్ వల్ల కానీ, పల్మనరీ ఎంబోలిజం వల్ల కానీ వచ్చే అవకాశాలు ఉండి దానివల్ల కూడా డెత్స్ అవుతున్నాయి. సో వీటిని ప్రివెంట్ చేయడానికి బ్లడ్ థిన్నర్స్ కూడా ఇస్తున్నాం. బ్లడ్ థిన్నర్స్ అంటే బ్లడ్ పల్చగా ఉండడానికి హెపారిన్ లాంటి ఇంజెక్షన్లు కానీ, దానికి సంబంధించిన టాబ్లెట్లు కానీ కూడా ఇస్తున్నాం. కొందరికి మాత్రం ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆక్సిజన్ ఎప్పుడు పెడతాం, ఏ స్టేజ్ లో పెడతాం అని అంటే, ఆక్సిజన్ అనేది పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనం ఇంట్లో చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని హాస్పిటల్ తీసుకెళ్లి ఇచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లో చూసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ అనే డివైస్ ఉన్నది. పల్స్ ఆక్సిమీటర్ అంటే మీకు చూపిస్తాను నేను. చాలా మంది హాస్పిటల్లో అక్కడ వెళ్ళిన పేషెంట్ దగ్గర చూసుంటారు, చేతికి పెడతారు ఫింగర్ కి. దీన్ని పల్స్ ఆక్సిమీటర్ అంటారు. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నా ఫింగర్ కి పెడుతున్నాను. దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి SpO2 అని, ఇంకోటి హార్ట్ రేట్ అని. SpO2 అంటే ఆక్సిజన్ పర్సెంటేజ్ సాచురేషన్ బ్లడ్ లో, రెండోది హార్ట్ రేట్ చూపిస్తుంటారు. సాధారణంగా SpO2 అనేది మనకు 98, 99, 100% ఉంటుంది. అయితే ఎవరికైతే ఇట్ ఈస్ షోయింగ్ 98. ఓకే, సో ఇలా చూసుకొని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఇది ఒక 1500 నుంచి 2000 వరకు ఉంటుంది డివైస్. ఎవరైనా కొనుక్కోవచ్చు, బ్యాటరీతో ఆపరేట్ అయి ఉంటుంది. అయితే పల్స్ ఆక్సిమీటర్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం పేషెంట్ని ఏ టైంలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, ఎక్కడి వరకు మనం
ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. సాధారణంగా సాచురేషన్ నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ లో 98, 99, 100% ఉంటుంది. ఈ కరోనా దాంట్లో మాత్రం 95 కంటే కిందికి పడిపోతుంది అంటే కొద్దిగా వార్నింగ్ సిగ్నల్ అనుకోవాలి. రెండోది, ఇప్పుడు 95%, 96% ఉన్నా కూడా మనం 6 మినిట్ వాక్ టెస్ట్ అంటాం. అంటే కూర్చున్నప్పుడు ఐడియల్ గా ఉన్న సాచురేషన్ కంటే ఇప్పుడు ఐడియల్ గా 95, 96 ఉంది అంటే 90 పైనే ఉంది కాబట్టి మంచిగానే ఉన్నాడు కదా పేషెంట్ అని అనుకుంటాం. అది కాదు. స్ట్రెన్వస్ యాక్టివిటీ తర్వాత ఎలా ఉంటుంది, ఆ టైంలో ఆక్సిజన్ సాచురేషన్ డ్రాప్ అవుతుందా అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరికైతే 4 to 5% డ్రాప్ అవుతుందో దే ఆర్ పొటెన్షియల్లీ డేంజరస్ క్యాండిడేట్స్ అన్నమాట. అంటే వాళ్ళకు వ్యాధి సడన్ గా పెరిగే ప్రమాదం ఉండుంటది. అంటే ఇప్పుడు సపోజ్ 95 ఉంది మనకు కూర్చొని ఉన్నప్పుడు, ఒక 5-6 నిమిషాలు నడిచాడు పేషెంట్, నడిచినాక మళ్ళీ చూసుకున్నప్పుడు 90కి పడిపోయింది. అది డేంజరస్ సిగ్నల్, వార్నింగ్ సిగ్నల్. సో అట్లాంటి పేషెంట్లని ఇంట్లో మేనేజ్ చేయకూడదు, కంపల్సరీ హాస్పిటల్లో మేనేజ్ చేయాలి. కానీ మెజారిటీ కూడా 90, 95 ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా సాధారణంగా 2-3 రోజుల్లో రికవర్ అయిపోతున్నారు, మెజారిటీ ప్రాబ్లమ్స్ లేకుండా. బట్ మనం దాన్ని ఈజీగా తీసుకోకూడదు. మనం ఆ టైంలో ప్రిపేర్ అయి ఉండాలి హాస్పిటల్లో షిఫ్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా దొరుకుతున్నాయి, ఇంట్లో పెట్టుకోవడానికి సిలిండర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా దొరుకుతున్నాయి, రెంట్ దొరుకుతాయి అవి. కాకపోతే ఇవన్నీ కూడా చాలా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. టైంకి మనకు ఓవర్ నైట్ లో దొరకడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయిపోతున్నాయి ఇప్పుడు. ఇక మూడోది, మనకు ఎక్కడెక్కడ ఈ హెల్త్ ఫెసిలిటీ ఉంది ప్రెసెంట్ గా. ఎందుకంటే మొన్నటి వరకు గవర్నమెంట్ మాత్రం గాంధీ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఫెసిలిటీ స్టార్ట్ చేసినాయి. లాస్ట్ 1 month నుంచి అవి ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినాయి. దాని తర్వాత చాలా హాస్పిటల్స్ లో హైదరాబాద్ లో తీసుకోవడం మొదలైంది. కానీ చాలా చోట చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ట్రీట్మెంట్. ఇప్పుడు కరీంనగర్ లాంటి ప్లేస్ లో చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో కూడా స్టార్ట్ చేశారు రీజనబుల్ కాస్ట్ తోటి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు వచ్చినాయి, ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఫెసిలిటీస్ గురించి ముందే తెలుసుకొని పెట్టుకోవడం మంచిది అనమాట. లాస్ట్ మినిట్ లో ఎంక్వైరీ చేయడం వల్ల చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, పేషెంట్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరికీ అవగాహన అనేది ఉండడం ఇంపార్టెంట్. సార్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఉంది జూమ్ వర్షన్ 40 minutes కి అంటే 1 minute కి అయిపోతుందండి. మళ్ళీ నేను పార్టిసిపెంట్స్ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే సేమ్ యూజర్ ఐడి సేమ్ పాస్వర్డ్ తో మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి. విదిన్ 1 minute లో మనం మళ్ళీ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. మళ్ళీ అవసరం లేదండి, సేమ్ యాజ్ ఇట్ ఇస్ సేమ్ లింక్ తో మీరు మళ్ళీ యూ కెన్ జాయిన్, రీజాయిన్ చేయండి. తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ వి విల్ ఎక్స్టెండ్ ద సెషన్. బెటర్ ఐ థింక్ నేను చాలా విషయాలు చెప్పేశాను. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ ఇంటరాక్టివ్ సెషన్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే బేసిక్ థింగ్స్ అన్ని చెప్పేశాను. నెక్స్ట్ విల్ మూవ్ టు క్వశ్చన్ ఆన్సర్ సెషన్. దట్స్ బెటర్. రీజాయిన్ అండి, విదిన్ 1 minute లో మళ్ళీ మీరు అందరూ మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సేమ్ యూజర్ ఐడి సేమ్ పాస్వర్డ్ తో మళ్ళీ రీజాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. We have covered most of the things, most of the common things. So what I am telling ultimately is earlier approach and awareness. So this will help us to solve the most of the issues in the corona, because now the treatment has evolved over a period of time, and most of the treatment what we are doing, it is cheaper. And I think I'm audible, right? Yes. Yes. Most of the treatment what we are giving in our outpatient setup, it is not expensive, provided it is treated at very early stage. Very few will have complications, those who have presented very lately and those who have lot of comorbid issues. Even in people who are having comorbids, I have seen many who are above 60 years, who are diabetics, who are coronary artery disease patients, that is cardiac patients, CKD, chronic kidney patients. Most of them are recovering very well. That is a good news, provided they are treated appropriately, in good hands, in good setup, and provided they are brought to the facility in the early stages. So what I want to tell you is to have awareness and inform the health facility at the earliest. That will make you happy. So if you have any doubts, please you can ask.
Good evening, sir. Yeah, good evening. Sir, I'm Sanjay, sir. Yeah, Sir, I know actually, Sanjay. Yeah, how are you? Yeah, Fine, sir. Thank you very much. yeah, tell me. Sir, actually, there's been a lot of news being spread about corona regarding the symptoms also. Every day Yes, we turn out a newspaper and we see that some new symptoms are being told. Basics are yes, always to be strong. So, can we right. know the basic symptoms so that we can explain to the elderly also at home? Yeah, basic symptoms are because it is a respiratory tract virus many a times because uh, they actually చాలా మంది చాలా చెప్తున్నది ఏంటంటే రోజు కొత్త సిమ్టమ్ యాడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు. సో Yes, కొత్త sir. సిమ్టమ్స్ యాడ్ చేస్తున్నారు కానీ కామన్ సిమ్టమ్స్ అనేటివి ఇంపార్టెంట్. కొత్త సిమ్టమ్స్ గురించి మర్చిపోండి. నాకు అది ఉంది ఇది ఉంది. కామన్ సిమ్టమ్స్ సింపుల్ ఫీవర్, సింపుల్ మయాలజియాస్, ఒళ్ళు నొప్పులు, మామూలు జలుబు దగ్గు, మామూలు తలనొప్పి, కొందరికి లూజ్ మోషన్స్ లాగా రావడం, కొందరికి స్మెల్ పోవడం, కొందరికి టేస్ట్ పోవడం, ఈ లక్షణాలనే మెజారిటీలో ఉంటున్నాయి. కొందరు నార్మల్ హెల్దీగా ఉంటున్నారు. కాకపోతే మనం హెల్దీగా ఉన్నా కూడా ఇఫ్ దే ఆర్ క్లోజ్ కంటాక్ట్స్ ఆఫ్ ద పేషెంట్స్, సో వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ యాక్టివ్ క్యారియర్స్ ఆర్ యాక్టివ్ పేషెంట్స్ దో దే ఆర్ నాట్ మేనిఫెస్టింగ్ సిమ్టమ్స్. సో దట్ ఈస్ బికాస్ దట్ హెల్ప్స్ అదర్స్ not to catch the infection. సో వీ హ్యావ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్. ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఇప్పుడు మనకు 4-5 ఉన్నా కూడా పెద్దలు ఒకళ్ళు ఇద్దరు కొద్దిగా తీవ్రంగా ఉండి మిగతా వాళ్ళంతా నార్మల్ గా ఉంటున్నారు. వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళు నేను గమనిస్తున్నాను. కాకపోతే వాళ్ళంతా కూడా పొటెన్షియల్ క్యారియర్స్. సో వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనకేం లేదు అని అనుకోకుండా వాళ్ళు ఎలా అయితే ఐసోలేషన్, క్వారంటైన్ అని వాళ్ళకి మనం చెప్తున్నామో వీళ్ళు కూడా అదే పద్ధతిలో ఉండడం వల్ల మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఆ విషయాలు అందరు గమనించాలి. థ్యాంక్ యూ సార్. యా హలో సార్, గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు చంద్రప్రకాష్ అండి. సార్, మీ ఓకే. దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మరి మీరు ఎలా గుర్తిస్తున్నారు? మీ దగ్గర అంటే టెస్ట్ కిట్స్ ఉన్నాయా సార్? మరి టెస్ట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే. సాధారణంగా ఓకే సార్. ఇప్పుడు మనకు సిమ్టమ్స్ మొదలైనాక టెస్ట్ రిజల్ట్ అంటే టెస్ట్ పాజిటివ్ గా రావడానికి 1 వీక్ కావచ్చు, 5 డేస్ నుంచి 10 డేస్ 2 వీక్స్ కూడా కావచ్చు. ఇంకోటి టెస్ట్ ఇప్పుడు అదేంది మనకు టెస్ట్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సార్ థ్రోట్ స్వాబ్, అదే ముక్కు నుంచి కానీ గొంతు నుంచి కానీ తీసిన స్వాబ్, అది యాంటీజెన్ ఓకే టెస్ట్ అంటాం. ఆర్టీపీసీఆర్ చూస్తాం, అందులో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అని చూస్తాం. రెండోది బ్లడ్ శాంపుల్లో చూసేది సీరాలజీ. దాంట్లో యాంటీబాడీస్ కానీ యాంటీజెన్స్ కానీ ఇమ్యునోగ్లోబులిన్ లెవెల్స్ ద్వారా తెలుస్తుంది. ఈ రిజల్ట్స్ బ్లడ్ లో చూసే రిజల్ట్స్ అనేవి కొద్దిగా డిలేడ్ గా వస్తాయి, పాజిటివ్ రిజల్ట్స్. అయితే మనం టెస్ట్ లో పాజిటివ్ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం, టెస్ట్ లో బ్లడ్ టెస్ట్ లో కానీ థ్రోట్ స్వాబ్ లో కానీ పాజిటివ్ వస్తేనే మనం కరోనా ఉంది అనుకోవడం అనేది మనం చేసే పెద్ద మిస్టేక్ అన్నమాట. ఎందుకంటే సిమ్టమ్స్ అన్ని జలుబు, దగ్గు, జ్వరం మామూలు లాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు వస్తున్న వాటిలో ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఆర్ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ కానీ ఇవన్నీ లేకున్నా కూడా మనకు స్ట్రాంగ్ సస్పిషన్ ఉండడం, అంటే ఇప్పుడు క్లోజ్ కంటాక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు మనకు ఊరికేనే రాదు కదా, మనం చుట్టూ వాతావరణంలో మనం ఎవరితో గడిపినాం, ఎవరితో ఇన్నాళ్ళు ఉన్నాం, లాస్ట్ చివరిగా ఎవరిని కలిసినాం, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఈ హిస్టరీ అన్ని మనకు తెలిసిపోతుంటాయి. ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ అయినప్పుడు మన 4-5 రోజుల్లో ఎవరితో తిరిగినా మనం ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా విషయాలు మనకు అర్థమైపోతాయి. దానికి టెస్టే అక్కర్లేదు. చాలా సార్లు మనం టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ లో ఇంపార్టెంట్ టైం ని కోల్పోతా. ఎప్పుడైతే నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి, ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఏదైతే అడ్వాంటేజ్ ఉంటుందో, నాకు టెస్ట్ ఇంకా రిజల్ట్ వచ్చినాక రిపోర్ట్ పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అనుకోవడం వల్ల మనం కాంప్లికేషన్స్ ని పెంచుకున్నట్టు అవుతుంది అనమాట. సో కాబట్టి ప్రాపర్ గా ఎర్లీ స్టేజ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం, టెస్ట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఐసోలేషన్ లో ఉండాలి, క్వారంటైన్ లో ఉండాలి, మన వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు, మనం మళ్ళీ తిరిగి మనం ఆఫీస్ కి పనికి ఎప్పుడు వెళ్ళొచ్చు అనేది, మనం వైరస్ స్ప్రెడ్ చేస్తున్నామా లేదని తెలుసుకోవడం అనేది టెస్ట్ రిజల్ట్ ద్వారా తెలుస్తుంది. అది అంతవరకే. కానీ టెస్ట్ రిజల్ట్ తోటి ట్రీట్మెంట్ మొత్తం మారదు. కాంప్లికేషన్స్ ఏవైతే డెవలప్ అవుతాయో
కాంప్లికేషన్ డెవలప్ కాకముందు ఒక ట్రీట్మెంట్, డెవలప్ అయిన ఒక ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో, ట్రీట్మెంట్ అనేది ఏమాత్రం మారదు టెస్ట్ రిజల్ట్ని బట్టి. టెస్ట్ అనేది ఒకటి తెలుసుకోవడానికి మాత్రమే. కాబట్టి సో టెస్ట్ వెంటనే చేసుకోవడం సరే, కొందరికి డిలే కావచ్చు, అంతే మాత్రం ట్రీట్మెంట్ మాత్రం జరగాల్సిందే. సో దానికోసం ప్రాపర్ డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. యా, నారాయణ గారు చెప్పండి సార్. కొంచెం గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్, చెప్పండి. హలో సార్, ముందుగా మీకు సిద్ధార్థ సార్ గారికి ధన్యవాదాలు సార్, కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. సార్ అయితే ఇంట్లో కషాయం చేసుకోమంటారు సార్, అవి హెల్త్ పైన చెడు ప్రభావం చూపిస్తాయి సార్. కషాయం కానీ ముందుగా లిమ్సీ లాంటి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడడం అదేమన్నా వాడచ్చు సార్? అంటే యా, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు ఖచ్చితంగా వాడితే మంచిదే. బి కాంప్లెక్స్ లో కూడా జింక్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న టాబ్లెట్లు వాడాలండి. ఇప్పుడు మార్కెట్ లో బి కాంప్లెక్స్ చాలా ఉన్నాయి. అయితే జింక్ అనేది మనలో ఇమ్యునోజెనిసిటీని, మన ఇమ్యూనిటీని పెంచే ఔషధం కాబట్టి జింక్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న టాబ్లెట్స్, అంటే కొన్ని జింక్ అట్లీస్ట్ 50 to 60 milligrams ఉన్న టాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు కోబాడెక్స్ అని, పాలిబయాన్ అని, జింక్ కొన్ని మినిమం స్పెసిఫిక్ గా చూసుకోవాలి. అన్ని టాబ్లెట్లో జింక్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండట్లేదు. సో బి కాంప్లెక్స్ వాడాల్సిందే, ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది. దాంతో పాటు దాంట్లో జింక్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న టాబ్లెట్ వాడాలి. రెండోది విటమిన్ సి వాడాలి. ఇప్పుడు ఇంకోటి విటమిన్ డి. విటమిన్ డి కూడా ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో ఇదివరకు లాగా బాహ్య ప్రపంచానికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది తగ్గిపోయింది. ఇంటీరియర్స్, ఇంటి లోపల, ఆఫీస్ లోపల, కార్ లోపల, వెహికల్ లోపల ఉండి సూర్య రశ్మి తగలకపోవడం, విటమిన్ డి లెవెల్స్ తగ్గడం, అది కూడా ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. కాబట్టి విటమిన్ డి వీక్లీ వన్స్ తీసుకోవడం. తర్వాత కొందరికి విటమిన్ ఈ ఇట్లాంటి అవసరం. బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి అనేటి ఎసెన్షియలే. ఇవి అన్ని పేషెంట్స్ కి సప్లిమెంటరీగా ఇస్తున్నాం. రాకముందు కూడా తీసుకోవడం వీలైతే మంచిదే. అయితే ఇక కాషాయం అంటారా, కాషాయం చాలా రకాలు, ఒక్కో రకంగా చెప్తుంటారు. అది అనవసరమైన కన్ఫ్యూజన్ తప్ప ఏం లేదు. సింపుల్ గా మనం వాడుకునే ఆవిరి పట్టుకోవడం అవి చేయొచ్చు, ఏం తప్పేం లేదు అందులో. ఓకే సార్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్. ఓకే, చూస్తూ పానిక్నెస్ ఎట్లా క్రియేట్ అవుతుందంటే, కరోనా పాజిటివ్ వస్తే ఒక్క మనిషికి 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రకరకాల ఈవెన్ డాక్టర్స్ కి కూడా చాలా బిల్ వేసి పంపించడము, కొన్ని హాస్పిటల్స్, ఇవన్నీ ఇష్యూస్ చూస్తుంటే భయపడుతుంది. మన దగ్గర అంటే మీరు చాలా మోర్ దెన్ 100 కేసెస్ ని మీరు చూసారు, ట్రీట్ చేశారు. చాలా మంది కూడా ఇప్పటికీ వాళ్ళు పాజిటివ్ నుంచి నెగటివ్ వచ్చేసి హ్యాపీగా రిటర్న్ అయ్యి వెళ్తున్నారు. ఎంత మందికి స్థాయికి వెళ్తున్నారు, అసలు మనకి మినిమం గా ఎంతలో తగ్గించవచ్చు అనేది ఉంటే కూడా ఒక ఫినాన్షియల్ గా ఆ డిప్రెషన్ లో చాలా మంది వెళ్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే అంతమంది కాబట్టి. అది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే మనకు ఇప్పుడు కరోనా మొదలైన టైంలో ప్రైవేట్ లో ఫెసిలిటీ అనేది ఇనిషియల్ గా ఇవ్వలేదు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు మినిస్టర్ అయినా, కలెక్టర్ అయినా అందరు వచ్చి గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని కేసీఆర్ గారు చెప్పిండ్రు. అప్పుడు వాస్తవమే అది. తర్వాత రాను ఏమైంది, ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోవడం మొదలుపెట్టినాయి. దాంట్లో చాలా విషయాల్లో ఇనిషియల్ అన్ని హాస్పిటల్స్ తీసుకోలేదు కాబట్టి, ఒక 1 or 2 హాస్పిటల్స్ తీసుకున్నాయి కాబట్టి, అప్పుడు వాళ్ళు కార్పొరేట్స్ లో వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ, తర్వాత పీపీఈ కిట్స్ కానీ ఈ రకంగా చూపించి బిల్స్ ఎక్కువ వేయడం అయితే చేశారు మొదట్లో. కానీ ఇప్పుడు చాలా హాస్పిటల్స్ తీసుకోవడం మొదలు పెడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా చోట్ల ఇప్పుడు ఏవరేజ్ గా 10-20,000 పర్ డే దాంతో ట్రీట్మెంట్ ఒక 2-3 లక్షల్లో చాలా మంది ఈవెన్ సిటీస్ లో జరిగిపోతుంది. కాకపోతే కొన్ని వెరీ రేర్, లక్షల్లో కొందరికి కొన్ని హై ఎండ్ ఎక్విప్మెంట్ అవసరం అవుతా ఉంటాయి. వెరీ రేర్ గా దొరికేటి అవి. కొన్ని కార్పొరేట్స్ లో ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అనేవి ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ కూడా రావడం మొదలైంది. ఇప్పుడు చాలా ఈవెన్ కరీంనగర్ లాంటి ప్లేస్ లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోవడం మొదలు పెడుతున్నాయి. కాబట్టి ఆ పరిస్థితి అయితే లేదు, లక్షల్లో ఖర్చు అయితే అనేది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ లేదు అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ వాళ్ళని తీసుకోవడం అయితే లేదు, జరుగుతలేదు. దానివల్ల అందరు కూడా క్యాష్ పేషెంట్స్ ని తీసుకోవడం చేస్తున్నారు. కాబట్టి ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్ అయితే ఉండే. కానీ ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి. ఇదివరకు అంతటా ఇబ్బంది అయితే లేదనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. బాగున్నారు సార్? యా ఫైన్, థ్యాంక్ యూ. స్మాల్ క్వశ్చన్ సార్. ఓకే. ఆస్తమా పేషెంట్లు కానీ ఎలర్జీ పేషెంట్స్ కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఆస్తమా అనేది ఇదివరకు లాగా ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అలాగే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇన్హేలర్స్, ఎస్పెషల్లీ కోవిడ్ పేషెంట్స్ కి ఇన్హేలర్ లో ఉండే స్టిరాయిడ్స్ వల్ల చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి పేషెంట్ కూడా ఎట్లయితే మేము సిస్టమిక్ స్టిరాయిడ్స్ టాబ్లెట్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నామో, ఇన్హలేషన్ రూపంలో కూడా కోవిడ్ పేషెంట్స్ కి ఇస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్హేలర్స్ వాడుతున్నారో వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తే చాలా మంచిది. వాళ్ళకు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా కోవిడ్ లాంటి చాలా తొందరగా కంట్రోల్ అవుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆస్తమా పేషెంట్స్ భయపడాల్సిన పని అయితే లేదు. బాగా వ్యాధి తీవ్రంగా ఉండి లంగ్ డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తప్ప సాధారణంగా మధ్య స్థాయిలో ఉన్న వాళ్ళకు, మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళకు ఆస్తమా దీనివల్ల ఏం పెద్ద ఇబ్బంది అయితే నేను గమనించలేదు. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. రమేష్ సార్. సార్ అయితే ఈ రోజు ఏంటంటే దాదాపు ఎక్కువ మటుకు బయట వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు సార్. ఇది అవును. అయితే ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు నేను డైలీ ఇంట్లో దాదాపు 2 times ఆయిల్ పట్టుకుంటాం సార్. ఫ్యామిలీ మొత్తం దాదాపు హాట్ వాటరే తీసుకుంటాం డైలీ ఎక్కువ మటుకు. ఓకే. అంటే 1 month నుండి దాదాపు ఇదే సిస్టమ్ మెయింటైన్ చేస్తాం సార్. ఇది అయితే ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మటుకు ఏమైపోతుంది అంటే బయట ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి అంటే భయము అనేది ఎక్కువ చేస్తారు కదా సార్. ఇది అవును. మనం ఇంకేమన్నా చేసుకోవచ్చు సార్ మన ఇంట్లో? ఇప్పుడు కషాయం అంటారు కానీ కషాయం ఏం చేయలేదు, ఓన్లీ 2 times ఆయిల్ పట్టుకోవడము దాదాపుగా 1 month నుంచి చేస్తున్నాం సార్ ఇంట్లో, మార్నింగ్ ఈవినింగ్. ఓకేనండి. అంటే మనం దీంట్లో యూనివర్సల్ ప్రికాషన్స్ అందరూ కూడా చేయాల్సింది చాలా సింపుల్. అదే చెప్పాను నేను. దీంట్లో ప్రత్యేకంగా మనం ఏం సూపర్ గా చేయాల్సింది ఏం లేదు. ఇందులో సింపుల్ ప్రిన్సిపల్స్ ఏంటి, వీలైనంత వరకు మనం బయట వాతావరణం, పబ్లిక్ ప్లేసెస్ లోకి, క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్లకుండా ఉండడం, వీలైనంత వరకు ఎక్కువ పబ్లిక్ తో ఇంటరాక్ట్ కాకుండా ఉండడం, సింపుల్ ప్రికాషన్, మాస్క్, డిస్టెన్స్, హ్యాండ్ వాషింగ్, శానిటైజేషన్. హ్యాండ్ శానిటైజేషన్ అంటే ప్రతిసారి స్పిరిట్ వాడమనో ఇంకేదో సొల్యూషన్ వాడమనో దానికంటే కూడా సింపుల్ గా సబ్బు నీళ్ళతో కడుక్కున్నా కూడా ఎక్కడికక్కడ ఫేస్ వాష్ చేసుకోవడం ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయినప్పుడు వెంటనే. సో ఈ సింపుల్ ప్రికాషన్స్ ద్వారానే చాలా మందిలో ఇవి కంట్రోల్ అయిపోతా ఉంది. ఇప్పుడు మా స్టాఫ్ హాస్పిటల్లో రోజు ఇంతమందికి ఎక్స్పోజ్ అవుతుంటాం, కానీ ఈ ప్రికాషన్స్ వాడడం ద్వారానే మేము ఆ టైంని ఎక్స్పోజ్ కాకుండా కాపాడుకోగలుగుతున్నాం. దీనికి ప్రత్యేకంగా అయితే చేసేదేం లేదు. పేషెంట్ ఎదురుగా ఉన్నా లేకున్నా మన పద్ధతిలో మార్పు రాకూడదు, అదొక్కటే మనల్ని కాపాడుతుంది. సార్ డాక్టర్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే నిన్న వరలక్ష్మి వ్రతం అయిందండి. పిలిచారు, వెళ్ళకుంటే బాగుండదు, మనకి బాగా దగ్గర వాళ్ళు అని ఈ దాన్ని ఏమంటారు నాకు తెలీదు, ఏమంటారండి, ఏదో ఇస్తూ ఉంటారు వాయినాగా, కాబట్టి కాదు కరెక్ట్ వర్డ్ అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు పసుపు పెట్టుకోవడం, ఇంకేదో ఇచ్చుకోవడం. మళ్ళీ రేపు రాఖీ పౌర్ణమి ఉంది, కలెక్షన్ డే రేపు. రాఖీ కట్టకపోతే ఫీల్ అవుతారని తిరగడం మన వాళ్ళకి ఉండదు. మన అందరికి ఎట్లా అంటే సార్, లేదు, మా ఫ్రెండ్స్ కి లేదు, నేను కలిసే వాళ్ళకి లేదు, నేను వెళ్ళే ఇంటికి లేదు అని ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళడము. ఇంకొకటి 2% డెత్ ఉంది కాబట్టి నేను ఆ 98% లో డెఫినెట్ గా ఉన్నా. మనిషికి ఉండే ఈ అతి ఆత్మవిశ్వాసమే రేపు ఇబ్బంది అనిపిస్తుందేమో అనిపించింది. ఇప్పుడు చాలా మంది, నేను పేర్లు చెప్పకూడదు కానీ మన పేరెంట్ కమ్యూనిటీలోనే, మన స్కూల్లోనే చాలా మంది మీ దగ్గరకు వచ్చేసిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు మా ఇంటి చుట్టూ, మా ఇల్లు తప్ప మా ఇంటి చుట్టూ మొత్తం అన్ని ఇళ్లలో 4-5 కేసెస్ ఉన్నాయి.
ఒక్క కేసు ఉంది కొరట్లలో భీముని దుబ్బాలు అన్నప్పుడు కంప్లీట్ లాక్డౌన్ పెట్టేసి అసలు బ్యారిగేట్స్ కింద నుంచి దొంగలా బారిపోతూ కూరగాయలు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇంటి చుట్టూ దాదాపు నాకు తెలిసే 16 ఉన్నాయి మా ఇంటి చుట్టే. ఇది చాలా మందికి ఇంకా తెలియదు. ఇది మొన్న మెట్పల్లిలో కూడా ఇది తెలిసింది, అందరికి తెలిసిన 35 లో 18 మందికి పాజిటివ్ వచ్చిందని. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న వాళ్ళకి కూడా కొందరికి వచ్చి కూడా పోయి ఉండొచ్చు, కానీ మొహమాటం కోసం ఏమనుకుంటారో అనేసి వెళ్ళిపోతున్నారండి. దీని మీద అసలు చాలా మంది ఇంట్లో ఎవరైతే అవగాహన ఉన్నారో వాళ్ళు చెప్తే కూడా మీరు మరీ చాదస్తం చేస్తున్నారు అనేసి అనడం ఇంట్లో వాళ్ళని. ఇది కూడా ఒక సమస్య ఉందండి. మరి దీని గురించి ఎలా దీన్ని జయించాలో అర్థం అవ్వట్లేదు. అదే అంటున్నా, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అని అనుకున్నాం కదా, మనమే క్యారియర్స్ అయి ఉండొచ్చు, మనం హెల్దీ క్యారియర్స్ అయి ఉండొచ్చు. సో మనకేం సిమ్టమ్స్ లేవు, మన ఇమ్యూనిటీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుండొచ్చు. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనకు ICMR సర్వేస్ చేస్తున్నారు, మీరు టైం టు టైం చూస్తున్నారు పీరియాడికల్ గా. సో చాలా మందికి ఇప్పుడు ముంబైలో ఆల్మోస్ట్ కొన్ని ఏరియాస్ లో 47% ఆఫ్ ద పాపులేషన్ కి దే డోంట్ నో దట్ దే ఆర్ ఇన్ఫెక్టెడ్ అండ్ దే ఆర్ రికవర్డ్ అనే విషయం తెలియదు. ఓన్లీ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటాం. సో బికాస్ ఆఫ్ దేర్ ఇమ్యూనిటీ లెవెల్స్ అండ్ so that is helping them, but they can be carriers, they are potentially infectious to others. So ఈ విషయం చాలా మందికి తెలియక మనం ఎవరైనా ఇంటికి వెళ్తుంటాం, మన వాళ్ళే అనుకొని వెళ్తాం, కానీ మనం కూడా వాళ్ళకు ఇబ్బంది కలుగజేసే అవకాశం ఉంది. ప్రేమ పంచుకోవడం అనేది చాలా పద్ధతిలో ఉంది. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరంలో చేసుకోవచ్చు, రాఖీ కానీ ఇంకేదైనా కానీ. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, వీడియో చాట్లు ఉన్నాయి కదా, దాని ద్వారా కూడా మన విషెస్ చెప్పొచ్చు, అన్ని షేర్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మెజారిటీలో నార్మల్ గా అందరిలో రికవర్ అయినా కూడా, నేను చెప్పాను ప్రతి ఫ్యామిలీలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు రకరకాల సమస్యలు ఎవరో ఒక్కళ్ళు ఉన్నా కూడా ప్రతి లైఫ్ ఇంపార్టెంటే. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇందులో అందరూ ఎవరికో ఒక్కరికి ఇబ్బంది అయినా కూడా ఆ బాధ భరించలేం. కాబట్టి కొన్ని రోజులు ఇవన్నీ పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. అట్లా ఈ ప్రాణాంతకమైన సమస్య ఉంటే తప్ప బయటకు వెళ్ళకూడదు. Excuse me, sir. Good evening, sir. Yeah, good evening, sir. Good evening. Praveen Puttani. Thanks, Siddharth. Yes. And Dr. Gar, thank you for your valuable time. Okay, welcome. ఒక చిన్న పానిక్ సిచ్యువేషన్ ఉందండి. జనరల్ గా ఈ మాన్సూన్ టైంలో జనరల్ ఫ్లూ కూడా వస్తుంటుంది, జనరల్ ఫ్లూ ఉన్న కాఫ్. దాంతో కూడా పానిక్ కావడానికి అవకాశం ఉంది. మరి దానికి మీరు ఏమన్నా సజెస్ట్ చేయగలుగుతారా? అదే అంటున్నాను, ఇప్పుడు కామన్ గా మనం అంటే ప్రాపర్ అప్రోచ్ అదికే అంటున్నాను. సో బెటర్ మీ నియరెస్ట్ ప్లేస్ లో ఉన్న ఫిజిషియన్ ని కానీ, చెస్ట్ డాక్టర్ కానీ, ఆఖరికి MBBS డాక్టర్ బేసిక్ ఉన్నా కూడా వాళ్ళు కొన్ని మీకు వచ్చిన లక్షణాల ద్వారా దాన్ని గుర్తించే అవకాశం ఉన్నది. మెజారిటీ ఇప్పుడు నేను చెప్పినట్టు హిస్టరీ ద్వారా కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. కామన్ సెన్స్ తో కూడా తెలిసిపోతుంది. మనం లాస్ట్ ఫ్యూ డేస్ ఎక్కడ ఉన్నాం, మనం ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాం, మనకు ఆల్రెడీ అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నాయా, మనకు కోమార్బిడ్ ఇష్యూస్ ఉన్నాయా. వీటి వల్ల ఇప్పుడు చాలా మందికి ఫ్లూస్ అనేవి సీజనల్ గా వస్తుంటే తగ్గుతుంటాయి. వాళ్ళు కొందరికి టెండెన్సీ ఆ తత్వం అనేది ఉంటుంది. కాబట్టి మనం అది అంతా కూడా గుర్తించవచ్చు ఒక ప్రాపర్ హిస్టరీ ద్వారా, ప్రాపర్ అప్రోచ్ ద్వారా, సరైన ఫిజిషియన్ దాన్ని చూడడం ద్వారా చెప్పగలుగుతారు. దానికి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్స్ అంటే ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు ఫ్లూస్ ఉన్నాయి. సాధారణంగా ఫ్లూస్ అనేటి ప్రివెంటబుల్. ఇప్పుడు మనకు కొన్ని వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఉన్నాయి. సో దానికోసం ఏం చేస్తున్నాం, మనం నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళకి కానీ, రిస్క్ ఉన్న వాళ్ళకి కానీ వ్యాక్సిన్స్ సజెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఎవరైతే ఇట్లాంటి రిస్క్ గ్రూప్లు ఉన్నారో కంపల్సరీ ముందే తీసుకుంటే ఇవన్నీ కూడా కొంతవరకైనా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. బట్ మెజారిటీ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అంటే నియర్ బై ఫిజిషియన్ ఎవరైనా కలిస్తే ఇవన్నీ కూడా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నాకు ఇది వరకు ఫ్లూ వచ్చింది కదా అదే ఉంటుంది అని కూడా రిలాక్స్ కాకూడదు. ఒకసారి కలిస్తే మంచిది డాక్టర్ని, దగ్గరలో ఉన్న డాక్టర్స్ ని. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఐఎమ్ సంజయ్. యా సంజయ్, చెప్పండి సార్. యాక్చువల్లీ అంటే ఇందాక మీరు అసిమ్ప్టోటిక్ క్యారియర్స్ గురించి మాట్లాడుతున్నారు. అవును. Is there any possibility of sudden complications outbursting in this asymptotic carrier, sir? సిమ్టమ్స్ ఏమీ లేకపోవడం అని అంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తుంది. అవును. సడన్లీ వాళ్ళు ఎవరైనా అంటే లైక్ యాజ్ యూ సెడ్ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కాంప్లికేషన్స్ సడన్ గా వాళ్ళకి రావడానికి ఏదైనా వెరీ రేర్ asymptomatic cases. As of now, I don't think there are any such cases. Very rarely.
తక్కువ Okay. తెలిసిపోతుంటుంది. Thank you. సడన్ కాంప్లికేషన్స్ అని అంటే ఇప్పుడు ఒకటి థ్రాంబో ఎంబోలిక్ కాంప్లికేషన్స్ ఉంటున్నాయి. పేషెంట్స్ అంతా నార్మల్ గా ఉండి రికవరీ అయిపోయిన తర్వాత కూడా సడన్ స్ట్రోక్, సడన్ హార్ట్ అటాక్, థ్రాంబో ఎంబోలిజం ఎపిసోడ్స్ తోటి కొన్ని డెత్స్ అవుతున్నాయి. బట్ చాలా తక్కువ అవి. అవిటికి కూడా ప్రొఫిలాక్టిక్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కొందరికి సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి కూడా థ్రాంబో ప్రొఫిలాక్సిస్ ఇస్తున్నాం. అందుకే నేను ఏంటంటే యాజ్ ఎన్మోస్ట్ ఇప్పుడు మనకు ఇంట్లో ఎవరో ఒకరు సిక్ ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి ఫెసిలిటీ దగ్గర ఇవ్వడం వల్ల కొన్ని టాబ్లెట్స్ ఇస్తున్నాం ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి కూడా ప్రివెంటివ్ గా ముందు జాగ్రత్తగా థ్రాంబో ప్రొఫిలాక్సిస్, కొన్ని యాంటీవైరల్స్ వాళ్ళకి సిమ్టమ్స్ లేకుండా కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఫాస్టర్ రికవరీ, ఇట్లాంటి సెకండరీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఇస్తున్నాం. సో ఒకసారి కలిస్తే మంచిది. ఎవరైనా కూడా రిలాక్స్ కాకుండా ఒకసారి కలిస్తే అవేర్నెస్ ఉంటుంది, మిగతాదంతా ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం అండి వినయ్ కుమార్ గారు. నమస్కారం. నా పేరు ఆమ్తో వాళ్ళ తాతయ్య. నమస్కారం అండి. చాలా సంతోషం. ముఖ్యంగా మీకు సిద్ధార్థకి చాలా కృతజ్ఞతలండి. చాలా చక్కటి కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. మీకు మరొక్కసారి నాకు ఆ డాక్టర్ గారు వారి యొక్క మాటలు అవన్నీ కూడా స్మృతి పథంలో మెదులుతూ ఉన్నాయి. సార్ ఒక చిన్న సలహా కావాలి సార్. విషయం ఏంటంటే జాగ్రత్తలు మీలాంటి వాళ్ళు చెప్పినటువంటి పాటిస్తున్నాము, కానీ దురదృష్టవశాత్తు ఏమైతుందంటే ఆంటీకి పన్ను నొప్పి బాగా అయిపోయిందండి. ఇక విధిలేని పరిస్థితిలో పంటి డాక్టర్కి వెళుతున్నాము. చివరిగా వచ్చింది 2 సార్లు రావాలంటున్నాడు. వచ్చిన తర్వాత ఓ 4 సార్లు ఆమెను పన్ను మౌత్ వాష్ చేయించడం, అది చేయించడం, మేమందరం 3 సార్లు 4 సార్లు రోజుకు అందరం చేయడం, మా అవస్థలు అన్ని పడుతున్నాము చాలా జాగ్రత్తగా మీలాంటి వారు చెప్పినవన్నీ. కానీ ఇంకొక 2 సార్లు తప్పేటట్లేదు, భయం వేస్తుంది. అది మరి మేము ఆమెను మరి వేరే ఐసోలేషన్ లాగా ఉంచడమా, లేకుంటే ఏదైనా ముందు జాగ్రత్త చర్యలా ఏమన్నా ఇంకేమైనా ఉంటాయి? ఇంకో 2 సార్లు తప్పదు అంటున్నాడు ఆయన, ఈ సాజీద్ అహ్మద్ గారు. అయితే మీరు ఒక్కటేనండి, అంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రివెంటబుల్ అంటే కొన్ని రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు అనుకుంటే ఖచ్చితంగా బెటర్ పోస్ట్ పోన్ చేయండి. ఇప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇప్పుడు దాంట్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ ఏం లేదు, మామూలుగా మెడిసిన్ తోటి దాన్ని ఇవ్వగలుగుతున్నారు అనుకుంటే మాత్రం బెటర్ మీరు ఇంట్లో మేనేజ్ చేసుకోవడమే మంచిది. చాలా ఫాస్ట్ గా ఇప్పుడు చూస్తున్నాను కోరుట్ల, జగిత్యాల ఏరియాలో కూడా చాలా కేసెస్ వస్తున్నాయి రోజువారీగా నేను చూస్తున్నాను. సో ఎస్పెషల్లీ డెంటల్ ప్రొసీజర్స్, డెంటల్ ఫెసిలిటీస్ హైలీ ఇన్ఫెక్షువస్. అంతా వాళ్ళు ఓరల్ క్యావిటీని ఆపరేట్ చేస్తుంటారు కాబట్టి హైలీ ఇన్ఫెక్షువస్ ఏరియా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంటే దానికి రూట్ కెనాల్ అన్నాడు, ఇవన్నీ శుభ్రం చేశాడు. రూట్ కెనాల్ దానికి ఆర్డర్ ఇస్తున్నాను అన్నాడు. మరి అన్నాడు 2 సార్లు వస్తే అయిపోతుందండి అన్నాడు. ఎందుకు నాకు ఈ 3 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి మరీ భయం వేస్తుంది. మరి దీన్ని ఆపితేనేమో ఆపగలుగుతామా? ఆపగలిగితే ఆపండి, ఎందుకంటే మరి డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయండి. ఇట్లాంటి పరిస్థితుల్లో అందరు సజెస్ట్ చేస్తున్నారని చెప్పండి, తప్పేముంది ఇందులో. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ఏం కాదు కదా, కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు. ఇప్పుడు పెట్టిన తర్వాత కూడా కొన్ని రోజులు మళ్ళీ ఫాలో అప్ చేయాలి. ఇప్పుడు ఈ పాండమిక్ చాలా పీక్ లో ఉంది ఇప్పుడు మనకు. సో అనదర్ 2-3 months చాలా క్రిటికల్. ఇప్పుడు మనకు కమింగ్ 1-2 months ఇంకా క్రిటికల్, తర్వాత మెల్లమెల్లగా డౌన్ ఫాల్ ఉంటుంది. కాబట్టి పోస్ట్పోన్ చేయగలిగితే పోస్ట్పోన్ చేయండి. అదేమి అంత ఎమర్జెన్సీ ఇష్యూ కాదు. కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది పాపం, భరించాలి కొన్ని రోజులు. డిస్కంఫర్ట్ ఉంటుంది కదా పనులతో, కానీ కొద్దిగా భరిస్తే అయిపోతుంది అంతే. భరించడమే దానికి ఏమన్నా టాబ్లెట్ అంతే. ఇక ఇన్ఫెక్షన్ కాకుండా యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్లు వేసుకొని కొన్ని రోజులు గడిపేస్తే అయిపోతుంది. సరే, థ్యాంక్స్ అండి. ఓకే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నా పేరు నాగార్జున్ సార్. నేను ఒక పెస్టిసైడ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను సార్, అయితే ఒక మేనేజర్ లాగా. సో నేను అంటే ఆల్మోస్ట్ గా అంటే అరౌండ్ ఎవ్రీ డే అండ్ వీక్ డేస్ లోపల 100 to 200 kilometers ట్రావెల్ చేస్తాను సార్. ఆల్మోస్ట్ అంటే నేను ఫార్మర్స్ కలవడానికి కానీ, అంటే నాకు లోకల్ లో ఉన్న డీలర్స్ కానీ కలవడానికి అని చెప్పి ఉంటది. సో అంటే ఇప్పుడు ఈ ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లోపల హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ దిస్ సీజనల్ డిసీజెస్ అండ్ కరోనా డిసీజెస్ సార్.
కరోనా వైరస్. అంటే ఎస్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు సార్ నేను ఆల్మోస్ట్ వెహికల్ ట్రావెల్ చేస్తాను కాబట్టి కొంచెం నీరసంగా కూడా ఉంటుంది. అంటే ఇంత 100 to 200 కిలోమీటర్స్ అంటే బేస్డ్ నా యొక్క వర్క్ ని బట్టి అంటే లాట్ ఆఫ్ ఫార్మర్స్ నేను ఎక్స్పోజ్ అవ్వడం కానీ అంటే ఫీల్డ్ లెవెల్కి నా ట్రావెలింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. ఓకే. సో అంటే ఈవెన్ దో అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో బట్ ఈవెన్ అంటే శానిటైజర్స్ యూజ్ చేయడం కానీ అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు శానిటైజర్స్ కానీ మాస్క్స్ కానీ అంటే ఇవన్నీ యూజ్ చేసినా కానీ అంటే మనకి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్స్ లోపల కొంచెం మనకి నీరసంగా ఉండడం కానీ అంటే ఇలాంటి సమయం లోపల కొంచెం అంటే ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా అంటే కొంచెం యాజ్ ఏ ఒక పర్సన్ గా కొంచెం భయం ఉంటుంది కదా సార్ లోపల. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లోపల అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ అంటే మనము అని చెప్పి చూడండి, అదే నేను టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్రికాషన్స్ ఆర్ యూనివర్సల్ అండ్ దే ఆర్ సింపుల్ బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఏదైనా కూడా అన్లెస్ అదర్వైజ్ వెరీ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ అనుకుంటే తప్ప సిచ్యువేషన్ కి ఎక్స్పోజ్ కాకూడదు, క్రౌడెడ్ ఏరియాస్ లో ఉండకూడదు, వీలైనంత వరకు జర్నీస్ ఇండివిజువల్ జర్నీస్ చేయడం అనేది ఇంటరాక్షన్ అనేది ఉండకూడదు. సో అదే చెప్తున్నా, దట్ దీస్ ఆర్ ఆల్ బేసిక్ ప్రిన్సిపల్స్, ఇంట్లో ఏం చేంజెస్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అన్నారు సీజనల్ ఫ్లూస్ కి సీజనల్ డిసీజెస్ కి దీనికి డిఫరెన్స్ చేయడం. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ ఫర్ ఎనీబడి. ఇన్ఫాక్ట్ ఈవెన్ డాక్టర్స్ వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు సస్పెక్ట్ కరోనా అండ్ దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్ అదర్స్. సో ఆ ప్రిన్సిపల్ మనం మర్చిపోయి ఇగ్నోరెంట్ గా ట్రీట్ చేయడం వల్ల ఈ ఇంపార్టెంట్ టైం ఫేజ్ ని మిస్ అవుతాం. కాబట్టి మనది మనం సెల్ఫ్ గా మెడిసిన్ తీసుకొని రిలాక్స్ అవ్వడం అనేది చేయకూడదు. ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ కోవిడ్ ఫస్ట్, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ఫర్ అదర్ డిసీజెస్. సో అంతేగాని మనం నాకు సీజనల్ ఫ్లూ ఇదివరకు వచ్చేది ఇప్పుడు కూడా అలాగే వచ్చిందని రిలాక్స్ కాకూడదు. సో హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ ద ట్రీట్మెంట్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా అంటే నా దగ్గర అంటే ఒక ఫీల్డ్ లెవెల్ ఒక అబ్బాయి వర్క్ చేస్తారు సార్. యాక్చువల్గా అతనికి ఏంటంటే కొంచెం కంటిన్యూస్ ఒక 2 days ఫీవర్ వచ్చింది సార్. ఫీవర్ వచ్చేసి అంటే లోకల్ మెడిసిన్స్ వేసేసుకొని తగ్గిపోయింది, మళ్ళీ కంటిన్యూస్ గా ఫీవర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ తో పాటు ఒకసారి మీరు కన్సల్ట్ అంటే ఫిజిషియన్ కలవండి సంథింగ్ అది అని చెప్తే సో ఆ ఫిజిషియన్ చెప్పిన అదేంటి అని అంటే సార్ ఇప్పుడు మీకు కంటిన్యూస్ గా ఒక 3 days 4 days కంటిన్యూస్ గా ఫీవర్ వస్తుంది తప్పించి అంటే వస్తేనే మీకు ఒక ఇట్లా కరోనా అనేది ఉన్నది అని చెప్పి అంటే అట్లా ఓవరాల్ గా చెప్పారంట సార్. సో హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ సార్ అంటే ఇట్లా మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫీవర్ వస్తేనే కరోనా అనే ఫీలింగ్ లో ఉన్నారు కదా సార్. సో అంటే నేను కూడా కొంచెం మా టీం కూడా నాట్ నెసెసరీలీ అదే చెప్తున్నాను. అందరికి ఫీవర్ గా అందరికి క్లాసికల్ సిమ్టమ్స్ ఉండవు, రేర్ గా. బట్ అంటే ఫాలో అప్ కూడా ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మనకు రెస్పాన్స్ వస్తలేదు అనుకున్నప్పుడు మళ్ళీ వేరే ఇన్వెస్టిగేషన్స్, ఒక చెస్ట్ ఎక్స్రే, సింపుల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఇట్లా చేయడం వల్ల కూడా అఫోర్డబిలిటీ ఉంటే ఒక సిటీ స్కాన్ వీటిలో ఏంటంటే కొద్దిగా ఎర్లీగా తెలుస్తుంది మనకు. మిగతా ఇన్వెస్టిగేషన్ థ్రోట్ స్వాబ్, యాంటీబాడీ టెస్ట్లు అంటే కూడా వీటిలో ఎర్లీగా తెలుస్తాయి అన్నమాట లక్షణాలు. అట్లా ఉంటే అవి చేయించుకుంటే బెటర్. ఇప్పుడు అవిట్లో సిటీ స్కాన్ లో నెగిటివ్ ఉండి కూడా యాంటీబాడీ టెస్ట్ 1 week లో పాజిటివ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో అల్టిమేట్లీ ఆస్కింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దానివల్ల మనం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా కట్టెలు చేయొచ్చు. నార్మల్ గా ఉండే అని రిలాక్స్ కాకూడదు అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకేనండి. రైట్. డాక్టర్ గారు దాదాపు 2 sessions అంటే సెకండ్ సెషన్ కూడా దాదాపు 5 minutes లో ఎండింగ్ కి వచ్చేస్తుందండి. ఎండింగ్ కి నేను అందరూ మా అక్షర స్కూల్ పేరెంట్స్ తరఫున అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే మీరు దాదాపుగా ఒకసారి కిట్ లోకి దూరిపోతే మళ్ళీ 8 hours వరకు మీరు ఫోన్ లో గానీ దేంట్లో గానీ అవైలబుల్ ఉండట్లేదు. ఇంతకుముందు అంటే నార్మల్ గా ఎప్పుడైనా మీతో మాట్లాడేది మేము కూడా కుటుంబ సభ్యులం కాబట్టి. మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ వరకు మీరు దాంట్లోంచి బయటకు రావట్లేదు. వి రియల్లీ అప్రిషియేట్ యువర్ గ్రేట్ డెడికేషన్. అందులో మా అక్షర కుటుంబంలో మీరు ఒక సభ్యులుగా ఉండడం అనేది మాకు నిజంగా చాలా ధైర్యంగా ఉంది. ఎటువంటి ఏమైనా ఇబ్బందులున్నా పరిస్థితులున్నా మీరు అందరికి అందుబాటులో వీడియో కాల్ లో కూడా చాలా మందికి ట్రీట్ చేస్తున్నారు. వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ దాట్. అండ్ చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు రెగ్యులర్ గా వర్క్స్ చేయట్లేదు కాబట్టి అందరూ కూడా ఒక మానసికంగా కుంగుబాటుకి తెలియని ఒక డిప్రెషన్ లోన్ అయిపోతున్నారు. ఎట్లా కరోనా ఉంటే బయటకి చెప్పుకుంటలేరు,
సిలియస్ థింగ్. అట్లానే చాలా మంది కూడా మానసికంగా కైండ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ మీ ప్రోద్బలంతో ఒక మంచి ప్రొఫెసర్ సైకియాట్రిస్ట్ గారితో కూడా ఒక సెషన్ ని ప్లాన్ చేశామండి నెక్స్ట్ వీక్. మీరు దానికి కూడా మాకు సహాయం చేస్తున్నందుకు నేను మళ్ళీ ఒకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను చెప్తున్నానండి. ఒక ప్రముఖ సైకియాట్రిస్ట్ అండ్ తను ఈజ్ ఆల్సో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి. తన ద్వారా కూడా మనకి ఆ రకమైన ధైర్యం కూడా అవసరం కాబట్టి నెక్స్ట్ సండే అది ప్లాన్ చేస్తున్నాం. అండ్ హోప్ఫుల్లీ ఇంకెక్కువ పార్టిసిపెంట్స్ వస్తారు. అండ్ డాక్టర్ గారు ఇట్లానే కాకుండా సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ మాకు అవసరమైన సూచనలు ఉంటే ఒక 2 weeks తర్వాత కానీ 3 weeks తర్వాత కానీ మళ్ళీ మీరు ఒక సెషన్ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. ఎందుకంటే టైం అండ్ టైం వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ మారిపోతున్నాయి కాబట్టి మీ సూచనలు తప్పకుండా మాకు అవసరం ఉంటాయని భావిస్తున్నాను. ఎస్, డెఫినెట్ గా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అందరితో షేర్ చేసుకున్నందుకు. బికాస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ మెనీ పీపుల్, ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ. అందరికీ ఉపయోగపడితే చాలా మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, అందుకే. సో అవేర్నెస్ అవగాహన ఉండడం వల్ల భయాందోళనలు తొలగిపోతాయి. సో ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల చాలా మంది కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎనీ టైం మీకు ఏం హెల్ప్ అవసరమైనా నాకు ఫోన్ చేయొచ్చు, కాంటాక్ట్ లో ఉండొచ్చు. వీలైన కాడికి అందరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సిద్ధార్థ్ సార్. థ్యాంక్ యూ వినయ్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ everyone. Thank you very much. Right, sir. We are ending the meeting, and thanks for all for the great participation. Thank you very much. Thank you, Siddharth garu. Thank you very much. Thank you. Thank you. Thank you, sir. థ్యాంక్ యూ.